ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో శీతాకాలంలో కోళ్లలో సాధారణంగా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మామునూర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. అనంతరం యాసంగి వరి సాగులో అనుభవాలు, హసంపర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు పి సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, శీతాకాలంలో కోళ్లలో సాధారణంగా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. వరంగల్ వెటర్నరీ కళాశాల పైథాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బోర స్వాతి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి విలువైన సలహాలు, సూచనలు అందించడానికి మన వద్దకు వచ్చారు. ప్రస్తుతం శీతాకాలంలో కోళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి స్వాతి గారు. నమస్కారం అండి. స్వాతి గారు, ఈ శీతాకాలంలో కోళ్లకు సాధారణంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలో చెప్పండి. మరి శీతాకాలం అంటేనే మనకి ఉష్ణోగ్రతలు పడిపోవడం, అలాగే గాలిలో తేమ శాతం తగ్గడం, ఈ పరిస్థితుల వల్ల కోళ్లలో ఎక్కువగా శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితులకి ఇంకా మరి కాస్త మేనేజ్మెంట్ పరిస్థితులు తోడైతే, అంటే ఫామ్ని నీట్గా ఉంచుకోకపోయినా, లేదా తేమ శాతం ఇంకా ఫామ్లో ఎక్కువగా ఉన్నా, ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కారణాల వల్ల వస్తాయి. అంటే వైరసెస్ కానీ, బ్యాక్టీరియా, ఫంగల్, మైకోప్లాస్మా, ఇలా చాలా ఉంటాయి. ఇందులో మనం ముఖ్యంగా వైరసెస్ అనేవి ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. స్వాతి గారు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏమిటి మరియు వాటిని ఎలా గుర్తించాలో చెప్పండి. మరి శ్వాసకోశ సంబంధిత వ్యాధులని మనం ఎలా గుర్తించాలంటే, శ్వాస పీల్చుకోవడంలో లేదా శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా, లేదా మనకి గురక వినిపించిన, పక్షుల నుంచి గురక వినిపించిన, లేదా అవి ఒకచోట డల్గా చేరి ఒకచోట ఉండి కంటి నుంచి కానీ ముక్కు నుంచి కానీ నీరు కారడం, ఇలాంటి లక్షణాలు ఏవైనా కనుక మనం చూస్తే ఆ పర్టికులర్ కోడి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతుందని మనం గమనించాలి. ఈ అన్ని రకాలటువంటి కారణాలతో పోలిస్తే వైరస్ వల్ల ఎక్కువగా ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఒక ఫామ్లో ఒక 100 కోళ్ళు ఉన్నాయనుకుంటే 60-70% వరకు పక్షులన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైరస్ వల్ల వచ్చే వ్యాధులను ఎలా గుర్తించాలి మరియు ఎలా నివారించాలో చెప్పండి. మరి ఈ శీతాకాలంలో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే కొక్కెర వ్యాధి అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యాధి అండి. పక్షుల్లో, కోళ్లలో వచ్చేది ఈ కొక్కెర వ్యాధి అనేది ఎటువంటి లక్షణాలు చూపకుండానే సడన్గా కోళ్ళు చనిపోయేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి. ఒకసారి ఒక ఫ్లాక్లో, అంటే కోళ్ళ గుంపుకి ఎఫెక్ట్ అయిందంటే అబౌట్ 80-90% కోళ్ళు చనిపోయే అవకాశం ఉంది. ఇది ఎటువంటి లక్షణాలు చూపకుండానే. ఒకవేళ ఇది కొంచెం తగ్గుముఖంగా వస్తే గనక మనం మిగిలిన ఇందాక మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ ఉంటుంది.
అంటే కళ్ళ నుంచి ముక్కు నుంచి నీరు కారడం, అలాగే ఒక చోట కురుకుతూ ఒక చోట నిలబడిపోవడం, దీంతో పాటు మెడలు వంకరపోవడం అనేది చాలా టిపికల్గా చూస్తాం ఈ డిసీజ్లో. అలాగే గ్రీనిష్ డయేరియా అంటే రెట్ట అనేది గ్రీన్ కలర్లో పచ్చ కలర్లో ఉంటుందన్నమాట. ఈ లక్షణాలు కనుక మీరు చూస్తే కనుక అది ఖచ్చితంగా కొక్కర వ్యాధి అని గుర్తించాలి. అలాగే ఒకసారి చనిపోయినటువంటి పక్షిని మనం ఓపెన్ చేసినట్లయితే పేగుల్లో పుళ్ళు ఉంటాయి, అలాగే ప్రోవెంట్రికులస్లో రక్తచారికలు, అలాగే వివిధ రకాలటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్లో కూడా రక్తచారికలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవి ఇంత రక్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ మోర్టాలిటీని మనం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఇంకా ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్ అని మరొక వైరస్ వ్యాధి అండి. ఇది కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధి కోళ్లల్లో. ఇదేంటంటే ఎక్కువగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే బ్రాంకస్ నాళాన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్ అనే వ్యాధిలో మనకి చాలా నోరు తెరిచి ఊపిరి పీల్చుకోవడం అనే లక్షణం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. శ్వాసనాళాన్ని కనుక మనం ఓపెన్ చేసి చూస్తే ఆ లోపల చీముగడ్డలు లేదా మ్యూకస్ అనేది ఎక్కువగా పేరుకుపోవడం, అది పేరుకుపోవడం వల్ల ఆ శ్వాసనాళం ఏది ఉంటుందో అది మూసుకుపోతుంది అనమాట. సో దానివల్ల శ్వాస తీసుకోవడం పక్షులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అందువల్ల అవి నోటితో గాలి పీల్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి అనమాట. ఈ పర్టికులర్ లక్షణం అనేది ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్ అనే వైరస్ వ్యాధికి సంబంధించింది. ఇది కాకుండా మళ్ళీ శీతాకాలంలో మనం జనరల్గా చూసేది పాక్స్ అండ్ ఫౌల్ పాక్స్ అంటే మసూచి వ్యాధి. దీనిని మనం చాలా ఈజీగా గుర్తుపట్టగలం. పొక్కులు అనేవి వస్తూ ఉంటాయి బీక్ పక్కన. అలా ఈ మసూచిలో 2 రకాలు ఉంటాయండి, డ్రై ఫామ్ అండ్ వెట్ ఫామ్. డ్రై ఫామ్ అంటే స్కిన్ మీద ఉంటుంది, శరీరం మీద ఎక్కడైతే ఈకలు ఉండవో అలాంటి ఏరియాస్లో మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. వెట్ ఫామ్ అంటే నోటి లోపల పొక్కుల్లాగా ఫామ్ అవుతాయండి. ఈ డ్రై ఫామ్లో మోర్టాలిటీ అంతా ఏమి ఉండదు, కానీ వెట్ ఫామ్ వస్తే కనుక మనకి ఎక్కువగా మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రధానంగా మన వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు మనం ఎక్కువగా శీతాకాలంలో చూస్తూ ఉంటాం. అయితే మనకి ఈ వ్యాధులన్నిటినీ మనం నివారించగలిగేది దారులు కూడా ఉన్నాయి. సో దానికి తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అంటే మనం వీటన్నిటికీ టీకాలు వేసే సదుపాయం ఉంది. ఇప్పుడు కొక్కెర వ్యాధికి అనుకోండి, కొక్కెర వ్యాధికి లసోటా అనే వ్యాక్సిన్ తీసుకొని అది చిన్నపిల్లగా ఉన్నప్పుడే అంటే 2 నుంచి 6 రోజుల వయసు ఉన్నప్పుడే మనం మొదటి వ్యాక్సిన్ ఇచ్చి తర్వాత బూస్టర్ డోసు 3 నుంచి 6 వారాల తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు బూస్టర్ డోసు ఇవ్వాలి. ఈ యొక్క బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఏ విధంగా చేయాలో చెప్పండి. మరి శ్వాస సంబంధిత వ్యాధుల్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఏంటంటే బ్యాక్టీరియా వైరసెస్. ఇందులో ప్రధానంగా చెప్పగలిగేది కొరైజా అండి, ఇన్ఫెక్షియస్ కొరైజా. ఇది హిమోఫిలస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల కలగజేస్తుంది. దీన్ని ఎలా గుర్తించాలంటే మొహం అంతా బాగా వాచిపోయి ముక్కులోంచి కళ్ళల్లోంచి నీరు కారుతా, అలాగే కంజంక్టివైటిస్ ఉంటుంది, కళ్ళ కలకలు అనేటువంటివి మనం కోళ్లలో చూస్తూ ఉంటాం. ఇవి తప్పితే మరి ఇంకా వేరే ఇతరమైన లక్షణాలు మనం ఏమి చూడం. గురక కానీ వైరస్ దాంట్లో చూసినట్టు మనం కొరైజాలో ఎక్కువగా చూడడం. వైరల్ డిసీజెస్తో పోల్చుకుంటే ఇందులో మరణాల శాతం కూడా చాలా తక్కువ. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ కాబట్టి సింపుల్ యాంటీబయాటిక్స్ వాడుకుంటే మనం ఈ డిసీజ్ని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఈ సిఆర్డి అనే వ్యాధి ఎలా గుర్తించాలి, దాని వైద్యం అనేది ఏంటి, ఏ విధంగా చేయాలో చెప్పండి. సిఆర్డి అంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అండి. ఇది ఒక మైకోప్లాస్మల్ డిసీజ్, మైకోప్లాస్మా సైనోవియా అని ఒక ఆర్గానిజంని కాజ్ చేస్తుంది. ఇది ఎక్కువగా మనం దీన్ని శ్వాసకోశ సంబంధిత వ్యాధి అంటే శ్వాసకోశ వ్యాధి అని పేరు ఏదైనా ఉంది అంటే దీనికి సిఆర్డి అని. క్రానిక్గా అంటే ఎక్కువ రోజులు బర్డ్ సఫర్ అయ్యేటువంటి వ్యాధి. ఈ శీతాకాలం మొత్తంలో మనం చాలా కామన్గా సాధారణంగా చూసేటువంటి వ్యాధి ఇది. దీనివల్ల ఏంటంటే లోపల ఉన్న ఎయిర్ సాక్స్ అనేవి లంగ్స్, ఎయిర్ సాక్స్ ఇవన్నీ క్లౌడీ అయిపోతాయి, అంటే మనకి మొద్దుబారిపోతాయి అన్నమాట. అవి చూసిన వెంటనే మనకు తెలిసిపోతుంది. అలాగే ఆల్రెడీ ఈ శ్వాస నాళం మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంది కాబట్టి ఇది వేరే ఇన్ఫెక్షన్స్ రావడానికి తోడ్పడుతుంది.
ఇమ్యూనిటీ కూడా తగ్గించేసేయడం వల్ల వేరే ఇన్ఫెక్షన్స్, ఇందులో కామన్గా వచ్చే వేరే ఇన్ఫెక్షన్ ఏంటంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఎస్కరిషియా కోలై ఆర్ ఈకోలై అని అంటాము. ఈ ఈకోలై ప్లస్ ఈ సిఆర్డి ఈ రెండు కలిపి వచ్చాయంటే మనకి ఖచ్చితంగా అది ఆ పక్షి అనేది సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి అంటే ఈకోలై అనేది ఆపర్చునిస్టిక్ ప్యాథోజన్, అంటే దాని కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు అది అప్పర్ హ్యాండ్ తీసేసుకొని ఇన్ఫెక్షన్ని ఇంకా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఓన్లీ సిఆర్డి ఏంటంటే ఆ పక్షి అనేది తక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కానీ ఎక్కువ కాలం ఎఫెక్ట్ అవుతుంది. ఈ బ్రూడర్ నిమోనియా అంటే ఏమిటి, దాని గురించి చెప్పండి మరి. బ్రూడర్ నిమోనియా కూడా చాలా కామన్గా మనం చలికాలంలో చూస్తూ ఉంటాం. ఇది ఒక ఫంగస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి. దీన్ని ఆస్పర్జిల్లోసిస్ అని అంటాం, ఎందుకంటే ఆస్పర్జిల్లస్ అనే ఫంగస్ దీన్ని కాజ్ చేస్తుంది కాబట్టి. సో ఈ ఆస్పర్జిల్లోసిస్ అనేది ఎక్కువగా బ్రూడర్స్ ఏజ్ ఉన్న కోళ్లలో మనం చూస్తూ ఉంటాం. ఇది కూడా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఎక్కువగా, అంటే దిగువ శ్వాసకోశ వ్యవస్థని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే లోపల మనకి నాడ్యూల్స్ ఫామ్ అవుతాయి. ఆస్పర్జిల్లోసిస్ అంటే ఇప్పుడు ద్రాక్ష గుత్తిలాగా ఎలాగ ఫామ్ అవుతుందో లంగ్ కూడా అలా అయిపోతూ ఉంటుంది, ఒక చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఫామ్ అయిపోయి. దీనివల్ల కూడా మనకి అబౌట్ 30 to 40% మరణాల శాతం ఉంటుంది, మార్టాలిటీ, అండ్ ఎక్కువగా కంటేజియస్గా ఉంటుంది అన్నమాట. ఈ శ్వాసకోశ వ్యాధులు కాకుండా ఇంకా ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందా, ఉంటే అవి ఏంటో చెప్పండి మరి. తప్పకుండా అండి. ఈ చలికాలంలో కేవలం శ్వాసకోశ సంబంధిత వ్యాధులే కాకుండా ఎక్కువగా మనం చూసేటువంటి లేదా ఎఫెక్ట్ అయ్యేటువంటి వ్యవస్థ ఏదైతే అంటే అది జీర్ణ వ్యవస్థ. మనం డయేరియా అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం ఈ చలికాలంలో. ఎందుకంటే చలికాలంలో ఈ కోళ్ళు ఎక్కువ దానా తీసుకుంటూ ఉంటాయి, కానీ నీళ్లు చల్లగా ఉండడం వల్ల నీటి కన్సంప్షన్ అనేది తగ్గిపోతుంది కోళ్ళలో. సో ఇలా ఈ తిండిలో తేడా వల్ల కావచ్చు, లేదా కాక్సిడియోసిస్ అనే ఒక ఇన్ఫెక్షియస్ ప్రోటోజోవా ఉంటుంది, ప్రోటోజోవల్ డిసీజ్, దానివల్ల కావచ్చు మనకి డయేరియా అనేది చాలా కామన్గా ఉంటుంది. ఒకవేళ దానాలో గనక తేడా ఉంటే గనక దాన్ని మనం సరి చేసుకోవాలి. ఎప్పట్లాగానే అవి కరెక్ట్గా దానా తీసుకుంటున్నట్టు లేదా వాటర్ తీసుకుంటున్నట్టు మనం కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. లేదా కాక్సిడియోసిస్ అయితే అది కొంచెం సీరియస్ ఇష్యూ, అది రక్త విరోచనాలని కాల్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మీరు రెట్టలో గనక రక్తం చూస్తే గనక ఇది ఖచ్చితంగా కాక్సిడియోసిసే అని గమనించి దానికి తగ్గ ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి. చలికాలంలో వ్యాధులు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోళ్ళలో చెప్పండి మరి. సాధారణంగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్ళ షెడ్ చుట్టూ గాలి లోపలికి, చల్లగాలి లోపలికి రాకుండా మనం తట్లు కట్టడం కానీ లేదా కర్టెన్స్ కట్టడం కానీ, ఒక మందంగా ఉండేటి బట్ట కట్టడం కానీ అలా కడితే చల్లగాలి అనేది లోపలికి రాకుండా ఒక రకంగా మనం టెంపరేచర్ని షెడ్లో కంట్రోల్ చేయొచ్చు. ఇంకొక విధానం ఏంటంటే లోపల బల్బులు వేడి కలిగించేటువంటి సాధనాలు యూజ్ చేయొచ్చు, లేదా బల్బులు యూజ్ చేయొచ్చు, లేదా రూమ్ హీటర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉండి ఈ ఎటువంటి మార్పులు చెందకుండా వాతావరణం అనేది, షెడ్ వాతావరణం అనేది బాగుంటుంది. ఇది కాకుండా మనం ఎప్పటికప్పుడు షెడ్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే ఇప్పుడు డీప్ లిటర్ సిస్టంలో మనం కింద రెట్టలన్నీ పడిపోతూ ఉంటాయి. దీన్ని మనం రెగ్యులర్గా క్లీన్ చేయలేదనుకోండి అమోనియా శాతం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది డీప్ లిటర్ సిస్టంలో. ఈ అమోనియా కూడా మళ్ళీ శ్వాస వ్యవస్థనే ఇబ్బంది పెడుతుంది. ఎక్కువ అమోనియా ఉంటే దానికి ఊపిరి ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా కానీ అటువంటి లక్షణాలే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం రెగ్యులర్గా షెడ్ని క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా ఈ చలికాలంలో ఎక్కువగా దానా తీసుకుంటూ ఉంటాయి కానీ వాటర్ ఎక్కువగా, నీళ్ళు ఎక్కువ అవి కన్జ్యూమ్ చేయవు. ఎందుకంటే ఆల్రెడీ డ్రిప్పర్ ద్వారానో లేకపోతే ఎప్పుడో పెట్టేసి వాటర్స్లో ఎక్కువ నీళ్లు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువగా బాగా చల్లగా అయిపోవడం వల్ల అవి తీసుకోవు. కాబట్టి రాత్రిపూట ట్యాంకర్లో వేడి నీళ్ళని నింపడం అనేది ఒక పద్ధతిని అలవాటు చేసుకుంటే నీరు తీసుకోవడం అనేదాన్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతూ ఉంటాం.
అలాగే ఇప్పుడు కోళ్లలో దానా విషయంలో కూడా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. దానా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో చెప్పండి మరి. సాధారణంగా మనం మామూలుగా పెట్టే దానాలో కన్నా చలికాలంలో ఎక్కువ ఎనర్జీ ఇచ్చేటువంటి దానాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే కోడి తను తీసుకున్నటువంటి ఆహారం ద్వారా వచ్చిన ఎనర్జీని మొత్తం దాని బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అటు డైవర్ట్ అయినప్పుడు దాని బాడీ వెయిట్ తగ్గిపోతుంది, అలాగే గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కూడా అది తగ్గుతుంది. అంటే ఇన్ఫెక్షన్ రావాల్సిన పనే లేదు. చలికాలంలో చలి ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా గుడ్లు పెట్టే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. సో దీన్ని అలాగే మెయింటైన్ చేయాలి అంటే మనం ఎక్కువ ఎనర్జీ ఫీడ్, పిఈ రేషియోలో ఈ రేషియో ఎనర్జీ, ప్రోటీన్ ఇస్టు ఎనర్జీ రేషియో అంటాం కదండి, ఎనర్జీ రేషియోని ఎక్కువగా మనం పెంచుకుని, అంటే ఇప్పుడు రోజు 10 గ్రాములు ఇచ్చారనుకోండి, ఇంకొక 5 గ్రాములు ఎక్స్ట్రా అలా ఇచ్చి బ్రాయిలర్స్లోని అలాగే లేయర్స్లో కూడా ఇది రెండిటికి 2 వర్గాలకు వర్తిస్తుంది. ఇచ్చినటువంటి అయితే మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం. ఈ శ్వాస సంబంధ వ్యాధులకు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలో చెప్పండి మరి. కొక్కెర వ్యాధి కోసము లసోటా అనే వ్యాక్సిన్ని మనం 2 నుంచి 6 రోజుల కోడి పిల్లలకి మనం ఇవ్వాలి, 0.5 ml. అలాగే దాని తర్వాత బూస్టర్ కింద R2B అనే వ్యాక్సిన్ని 6 నుంచి 8 వారాల లోపు ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటంటే ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్. ఈ ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్ కూడా టీకా ఉందండి. 3 వారాల పిల్లలకి మనం ఫస్ట్ వ్యాక్సిన్ ఇస్తాము. తర్వాత బూస్టర్ డోస్ వచ్చేసి 14 నుంచి 16 వారాలకి మనం బూస్టర్ డోస్ ఇస్తాం. ఇదేంటంటే ఓరల్, అంటే నోట్లో చుక్కల మందు లాగానే ఇస్తాం. నెక్స్ట్ మసూచి పాక్స్ వైరస్, దానికి కూడా మనం వ్యాక్సిన్ ద్వారానే అరికట్టవచ్చు. 6 వారాల పిల్లలకి 0.2 ml ఇస్తామండి ఇంట్రామస్కులర్. శీతాకాలంలో కోళ్లకు సాధారణంగా వచ్చే వ్యాధుల నివారణ గురించి చాలా చక్కగా విశ్లేషించారు. మీదైన సలహాలు, సూచనలు జిల్లాలో ఉన్నటువంటి కోళ్ల పెంపకందారులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం, థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు శీతాకాలంలో కోళ్లలో సాధారణంగా వచ్చే వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి మామునూర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి యాసంగి వరి సాగులో అనుభవాలు. హసంపర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు పి సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఈ యాసంగి సీజన్లో వరి పంట యాజమాన్య పద్ధతులపై సాంబయ్య గారు మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి సాంబయ్య గారు. నమస్కారం సార్. సాంబయ్య గారు, ఈ యాసంగి వరి పంట అనేది ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఇప్పుడు పంట పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని గురించి చెప్పండి మరి. సార్, ఇప్పుడు నవంబరు 19, 20 నుంచి నాట్లు పోసుడు జరిగింది. దాని మీద డిసెంబర్ 19 నుంచి నాట్లు ప్రారంభమైనాయి. ఆ నాట్లు వేసినప్పటి నుంచి 15 రోజుల వరకు రైతు దాన్ని కొంచెం మెలకు ద్వారా పోదామని గుళికలు చల్లినా, పైన స్ప్రే చేసినా, ఏది చేసినా మొగి పురుగు ఈ కంట్రోల్ కావటం లేదు. అయితే దీంతో రైతులు నానవసల పడుకుంటా ఈ కంపెనీ గోళీలని, ఆ కంపెనీ గుళికలని, ఆ కంపెనీ మందని, ఈ కంపెనీ మందని వాళ్ళు స్ప్రే చేస్తూనే ఉన్నది. అది నష్టం జరుగుతూనే ఉన్నది. అది దేనికి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది రైతుకు తెలియకుండా పోతుంది. ప్రకృతి వైఫల్య రీత్యా కూడా బాగలేదు. ఈ పైరా అనేది బాగా వస్తుంది. దాని ప్రభావంతో కూడా కొంత జరుగుతుంది అనేది రైతు కొద్దిగా మేల్కోవడం జరిగింది. దాన్ని బట్టి సింజంటా కంపెనీ గుళికలని, బేరోళ్ళయని, టాటా వాళ్ళయని ఇవన్నీ రైతు వాడుతూనే ఉన్నాడు. అయినా పైరు పోతూనే ఉన్నది. ఆ నష్టాన్ని సమకూర్చుకోవాలంటే ఈ సంవత్సరం మటుకి దాదాపుగా వరి పంట మీద రైతు నష్టపోవడమే జరిగింది తప్ప లాభపడే అటువంటి పరిస్థితులు అయితే కానరావటం లేదు. ఇంకోటి సాంబయ్య గారు, మరి ఈ పైరగాలికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల
ఇలా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. సార్ ఆ? సార్ మరి ఈ యొక్క తెగుళ్ళ నివారణ కోసం సార్ రైతులు చాలా అనుభవజ్ఞులు. సార్ మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి మెలకువలు పాటిస్తారు మరి? అయితే సార్ ఇప్పుడు ఫస్ట్ నాటేసినాక 15 రోజులకు గుళికలు కొందరు రైతులు లాంబ్డామేసిన్, డానిటాలు కలిపి ఎకరానికి 500 నుంచి 600 ml కలుపుకుంటూ చల్లేరు. దాంతో కంట్రోల్ కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ గుళికలు ఈ ఆదామా కంపెనీ వాళ్ళవి, ఈ మన సింజంటా వాళ్ళవి, కెళ్ళాన్ వాళ్ళవి వీళ్ళవి గుళికలు కూడా చల్లుకుంటూ వస్తున్నారు. అయినా ఇంతవరకు కూడా ఈ డేట్ వరకు కూడా అది మొగి పురుగు కంట్రోల్ కావటం లేదు. దాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే ఈ పైన స్ప్రేలు చేస్తాను. ఇప్పటికే అది 40 నాట్లేసి 40 రోజులు దాటలేదు, ఇప్పటికే 2-3 సార్లు స్ప్రే చేసిన రైతులు కూడా ఉన్నారు. అంటే ఈ తెగుళ్ళు అనేది ఈ సంవత్సరమే వచ్చిందా, గతంలో కూడా ఉండేనా? లేదు, ఈ సంవత్సరమే విపరీతంగా ఎదుర్కోవటం జరుగుతుంది. ఇంతకు ముందు లేదు, ఈ సంవత్సరమే బాగా ఇది అవుతుంది. కాకపోతే ఏంటంటే అసలు వాతావరణం వలన లేకపోతే భూమిలో వర్షాకాలం కొయ్యకాలు మురిగి దానివల్ల పురుగు ఉధృతం పెరిగిందా, అసలు ఎందుకు ఉద్దడి పెరుగుతుంది అనేది రైతుకు ఇంతవరకు అంతుబట్టట్లేదు. శాస్త్రవేత్తలను కూడా కనుక్కుంటూ ఇది చేస్తున్నారు. ఈ సింజంటా గుళికలు కలుపుండి, ఇది కలిపి చల్లుండి, అది కలిపి చల్లుండి, ఈసారి వెదర్ బాగలేదు, మొక్కలు చనిపోతా ఉన్నాయి, ఏరు పురుగు కొడుతుంది, మొగి పురుగు వస్తుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు అది ఎందుకు కంట్రోల్ అయితే లేదు ఏందనేది రైతుకు అంతుబట్టట్లేదు. ఇప్పుడు కంపెనీదారులకు కూడా ఇంతవరకు అంతుబట్టట్లేదు. ఏవోలు స్ప్రే చేసుకోవాలా, ఈ గుళికలు చల్లుకోవాలా ఇది అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అయినా కంట్రోల్ కావటం లేదు. ఇప్పుడు ఈ వరి పంటను ఎప్పుడు పెట్టుకున్నారు, ఎట్లా పెట్టుకున్నారు, ఎన్ని ఎకరాల్లో పెట్టినారు? అయితే దాదాపుగా ఇప్పుడు మన ఈ అసన్పర్తి మండలానికి కెనాల్ వాటర్ సోర్సెస్ ఉంది కనుక ప్రతి ఒక్క రైతు నాటు వేసిండ్రు. ఇప్పుడు నాట్లు అయిపోయినాయి. అయితే ఈ నాట్ల మీద ఏందంటే ఈ మొగి పురుగు ఉధృతం బాగా పెరగడం వల్ల ఈ రైతు దిక్కుసని పరిస్థితిలో బతకడం జరుగుతుంది. అయితే ఏం మిగలకున్నా బాధ లేదు, కానీ పైరునన్న దక్కించుకొని పంట పండించిన అటువంటి పరిస్థితి రావాలనే దాని మీద ఈ కంపెనీ మందని, ఆ కంపెనీ గుళికలని, ఇదని అదని రైతు పెడుతూనే ఉన్నాడు, జరుగుతూనే ఉన్నది. కానీ ఇంతవరకు కూడా కంట్రోల్ అనేది ఇంతవరకు కాని రావట్లేదు. సరే, ఇప్పుడు మీరు పంట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు పంట పరిస్థితి ఎట్లా ఉన్నది? పంట పరిస్థితి ఇప్పుడు మేము నాటేసి నెల 43 రోజులు ఇవాళకి. అయితే ఇప్పటి వరకు కూడా మొగి పురుగు కంట్రోల్ కాలే. ఇప్పుడు 2 సార్లు స్ప్రే చేసిన, 2 సార్లు గుళికలు చల్లిన, ఇంతవరకు కంట్రోల్ కాలే. ఇంకా కనీసం 10-15% సస్తనే ఉన్నది పైరు. అయితే గతంలో రైతులు ఏం చేసేదంటే నారు పోసిన తర్వాత నాటేసుకునేది, ఇప్పుడు వెదజల్లే పద్ధతి వచ్చింది. మరి ఏ పద్ధతి పెట్టింది మీరు? అయితే మేము నాట వేసినాం, వెదజల్లే పద్ధతి కూడా చేసినాం 22లో. అయితే దానికి ఏమైందంటే కలుపు నివారణ ఎక్కువ అయిపోయింది. అయితే కలుపును నివారించుకోలేకపోయినాం. దానికి కలుపు మందు అనేది వచ్చింది. ఈ వస్తే దాన్ని కూడా రెపెవాక్స్ అని, రివాయ్ అని వచ్చినాయి. వాటిని మనం స్ప్రే చేస్తే కూడా ఒక్కోసారి వాతావరణం అనుకూలించక అది కంట్రోల్ కాలే. కాకపోతే దాన్ని కొందరు రైతులు మానేసి నాటు పద్ధతులనే, పాత పద్ధతులనే పోతా ఉన్నారు. పోతే దీనికి ఈ మొగి పురుగుకు తట్టుకోలేకపోవడం జరుగుతుంది. ఆ వెదజల్లే పద్ధతి ఇప్పటి వరకైతే దానికి కాకపోతే పురుగు ఆశించలేదు. అక్కడక్కడ కొన్ని అంటే భూముల పరిస్థితులను బట్టి కూడా అక్కడక్కడ ఆశిస్తుంది దానికి కూడా. ఇంకా దాని పరిస్థితి అది ఇప్పుడిప్పుడే అంత 30 రోజులు 25 రోజులే అవుతుంది. ఇంకొక వారం రోజులు అయితే దాని పరిస్థితి కూడా ఏందనేది తెలిసిపోద్ది. ఇంకా సాంబయ్య గారు, ఇప్పుడు యాసంగి పంట కదా ఇది, ఈ యాసంగి పంట మండగట్టిన తర్వాత వడ్లు అలికేది, వడ్లు అలికిన తర్వాత నారు వచ్చేది, నారును బీకి 20-25 రోజుల తర్వాత నాటేసేది. మరి ఇప్పుడు మీరు మండగట్టే పద్ధతి ద్వారా చేసిండ్రా, లేకపోతే నారును ఎట్లా అలికిండ్రు? మేము నారుమడి సాపు చేసుకొని మండగట్టి వడ్లు నానబోసి దాంట్లో యాసిడ్ కలిపి తెల్లవారి మండగట్టుకొని 3వ నాడు ఇప్పుకొని ఆ నారుమడి సాపు చేసుకొని అలుక్కున్నాక 10 రోజులకు గుళికలు చల్లడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలం కోయకాలు దాంట్లో మురిగి ఉంటుంది, ఎట్లా పురుగు ఉధృతం పెరుగుద్దని గుళికలు చల్లడం జరిగింది. ఆ గుళికలు చల్లి పైన ఒకసారి కొరాజిన్ స్ప్రే చేయడం జరిగింది 15 రోజులకు. ఎందుకంటే ఇప్పుడు నారు మీద గుడ్డు పెడితే మళ్ళీ నాటు మీద మనం భూమి అంతా మొత్తం మనం చేసుకున్న విస్తీర్ణాన్ని మొత్తం స్ప్రే చేయాల్సి వస్తుందని నారు మండే కవర్ చేద్దామని
కొరాజిన్ కొట్టినాం. కొరాజిన్ కొట్టినాక మళ్ళీ ఏం చేసినాం, ఎల్లుండి బీకుదాం, 2 రోజుల ముందు బీకుదాం అనే సమయానికి డానిటాలు స్ప్రే చేసినాం. డానిటాలు ప్లస్ చిలేటెడ్ జింకు అది స్ప్రే చేసి నార్బీకి నాటేయించినాం. నాటేయించినాక 10 రోజులు స్టార్ట్ అయింది. ఇప్పటికీ పైరు సచ్చుడు ఇంతవరకు కంట్రోల్ కాలేదు. మరి మీరు ఇంత పొద్దున కూడా ఈ పొలం దగ్గరికి వచ్చిండ్రు సార్. మీరు ఎన్ని గంటలకు మీరు పొలం దగ్గరికి వస్తారు? ఎప్పటి నుంచి ఈ పొలాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు? పొద్దున 6 గంటలకు వచ్చి మోటార్ పెట్టుకొని పోవడం జరుగుద్ది. ఇంకా మళ్ళా పొద్దంతా ఇక్కడ కలుపని, ఒడ్లెమ్మటి, గడ్డి కోసుకుని ఇదని అదని దాన్ని చూసుకొని సాయంత్రం 4 గంటలకల్లా నీళ్లు మెదిలేసుకొని మోటార్ బంద్ చేసుకొని ఇంటికి పోవడం జరుగుతుంది. పొద్దాక పైరు మీదనే సేద్యం. అంతే. రైతుకు రూపాయి మిగలకున్న బాధ లేదు, కానీ కంటతడి మాత్రం మిగిలిపోద్ది. మరి ఎట్లా మరి రైతులు నష్టపోకుండా ఉండాలంటే మీరు రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తారు? మరి వాళ్ళు అగ్రికల్చరు శాస్త్రవేత్తలు కానీ మందులు తయారు చేసే కంపెనీ వాళ్ళు కానీ సలహాలు ఇస్తున్నారు. సలహాలు ఇచ్చిన ప్రకారంగా కూడా దాని మీద పలానా మందు అంటే స్ప్రే చేస్తూనే ఉన్నారు, అయినా కంట్రోల్ కావటం లేదు. మనం శాస్త్రవేత్తలను తప్పుపట్టడానికి వీల్లేదు, కంపెనీ వాళ్ళని తప్పుపట్టడానికి వీల్లేదు. ప్రకృతి వైఫల్యమా ఏందనేది ఇంతవరకు రైతుకు కానీ శాస్త్రవేత్తలకు కానీ ఇంతవరకు అంతుపట్టలేదు. వరికి మాత్రమే వస్తున్నాయా, అన్ని పంటలకు కూడా వస్తున్నాయా? ఇప్పటి వరకు అయితే ఒక వరి మీదనే ఉధృతం బాగున్నది. మక్క పైర్లు వేసిండ్రు, పల్లి చేనులు వేసిండ్రు, నువ్వు చేనులు వేసిండ్రు. అయితే అవి చిన్న మొక్కలు, వారం 10 రోజుల 15 రోజుల మొక్కలే కనుక అది వరి మీదనే ఇంత ఉధృతం ఉంటుందని మక్క పైర్లు వేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారం నాడే స్ప్రే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముందు జాగ్రత్త తీసుకుంటే అట్లేమన్నా కంట్రోల్ అవుతుందేమో, లేకపోతే వరి పరిస్థితి మక్క మీద ఏర్పడితే మక్క పూర్తి వరి పైరన్న కొంత కనీసం పెట్టుబడి వస్తుంది, కానీ మక్క అయితే ఆయన పెట్టుబడి రాదని రైతులు ముందే జాగ్రత్తలు తీసుకుంటూ స్ప్రే చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే మక్క మీద ఎలాంటి ప్రభావం ఇంతవరకు చూపలేదు. ఇంకా పల్లి చేనులు ఉన్నాయి, నువ్వు చేనులు ఉన్నాయి, వాటి మీద అవి చిన్న మొక్కలు కనుక వాటి ప్రభావం ఇంతవరకు బయటికి రాలేదు. కాకపోతే రైతు నీళ్లు అది ఇది చూసుకుంటున్నాడు. దాని పరిస్థితి ఇంకో వారం పోతే దాని పరిస్థితి ఏంటో తేలిపోతుంది. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో ఈ వరి పంట పెట్టినారు? ఏ రకం వరి పంట పెట్టినారు? నేను 3 ఎకరాలన్నర వరి పెట్టిన. ఇవాళకి 43 రోజులు నాటు వేసి అది 32,100 పెట్టిన. మొగి పురుకు కానీ రోగ నివారణ కానీ దానికి తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకనే దాన్ని ఎంపిక చేసుకొని పెట్టుకుంటే అది కూడా ఇవాటి పరిస్థితిన 1010 ఇది 32,100 తాకిడికి రోగ నివారణకు కొంచెం తట్టుకుంటుందనే రకంగా ఈ రకాలు పెట్టుకుంటే అవి కూడా తట్టుకొని పరిస్థితి ఇవాళ ఉన్నది. మేము రాంపూర్లో తీసుకొచ్చినాం సీడు, లోకల్ సీడు. మళ్ళీ వాళ్ళే పర్చేజ్ చేసుకుంటారు. సాంబయ్య గారు, రైతులకు ఎలాంటి వరి పంట పెట్టాలి, ఈ సీజన్లో వరి పంట పెట్టిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటే బయటపడతారనే దాని గురించి మీదైన అనుభవంతో మీ సలహాలు చెప్పండి. అయితే సార్, ఇప్పుడు వరి పంట పెట్టిన రైతులు ఏంటంటే దాన్ని కంటికి రెప్పరా కాపాడుకుంటేనే రైతుకు 10 రూపాయలు మిగిలే పరిస్థితులు ఉన్నాయి. దాని మీద ఏ డిసీజ్ వస్తుంది, ఎట్లా ఏందనేది, ఎక్కువ డిసీజు వరి పంట మీద రావటం మొగి పురుగుతోటే రైతు అల్లాడిపోతున్నాడు. ఆ మొగి పురుగును కంట్రోల్ చేసుకుంటే రైతు ఏమన్నా బాగుపడే లక్షణాలు ఉన్నాయి సార్. అంతే, మొగి పురుగు అనేది మనం నియంత్రించాలి, ప్రధానం. అది దాన్ని నియంత్రించుకుంటే అప్పుడు రైతు ఏమన్నా మెరుగుపడే పరిస్థితి కానొస్తుంది. సాంబయ్య గారు, మీదైన విలువైన సమయం, ఎందుకంటే మీరు పని చేస్తుండగా నేను డిస్టర్బ్ చేసి నా దగ్గరికి పిలిపించుకొని మీతోటి పంటల గురించి మాట్లాడుతున్నా. మీ సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి వరి పంటలో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం సార్. నమస్తే. శ్రోతలు ఇంతవరకు యాసంగి వరి సాగులో అనుభవాలు హసంపర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు పి సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। अभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो,
आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.